హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే వచ్చాను నేను. అదేంటంటే మనకి గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 3 కానీ కొంచెం హ్యూజ్ సిలబస్ అయితే ఉంటుంది. ఈవెన్ దో టీఎస్పీఎస్సి ఏపీపీఎస్సి అయినా సరే, ఏదైనా వేరే ఎగ్జామ్స్ ఉన్నా సరే, మనకు ఆ హ్యూజ్ సిలబస్ని మనం ఏ విధంగా స్ట్రాటజికల్గా ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఏ విధంగా సక్సెస్ చేస్తామనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇందులో మెయిన్ ఏంటంటే మనం ఒక టేబుల్ లాగా, అంటే మనం చదివేది ఏ విధంగా మనం రికార్డ్ చేసుకోవాలి, సో దట్ మనం ఎన్ని కవర్ చేస్తున్నాము, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఏ విధంగా మనం చదివితే మనం సక్సెస్ అవుతాము, ఎక్కడ వీక్ ఏరియా మనకుంది, ఆ వీక్ ఏరియాని ఏ విధంగా గెట్ ఆన్ అవుతాము. సో ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. సింపుల్ స్ట్రాటజీ అండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే బిగ్ టాస్క్ ని స్మాల్ చంక్స్ లాగా డివైడ్ చేస్తున్నాము. డివైడ్ చేసిన తర్వాత ఆ స్మాల్ చంక్స్ ఏదైతే ఉందో దాన్ని మనం అచీవ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇక్కడ ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే ఏ విధంగా మనం స్మాల్ టార్గెట్స్ని పెట్టుకొని బిగ్ టార్గెట్ని ఏ విధంగా అచీవ్ చేస్తాం. ఈ విధంగా చదివితే డెఫినెట్గా మీకు 100% అయితే బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. మీకు ఈ వీడియో కనుక కొంచెం లెంతీ అనిపిస్తే జస్ట్ స్పీడ్ మోడ్లో చూడండి. ఇది ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లాంటి మంచి వీడియోస్ అయితే నేను అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఐ నో యువర్ పెయిన్. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మీ యొక్క పెయిన్ అనేది నాకు అర్థమవుతుంది. సో డోంట్ గెట్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ డివియేటెడ్. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ స్టడీ. ఈ స్ట్రాటజీ ఫాలో అవుతే కనుక మీకు చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయని నేను అష్యూరెన్స్ ఇవ్వగలను. ఓకే, హోప్ ఫర్ ద బెస్ట్. లెట్స్ గెటింగ్ టు ద వీడియో. ఓకే, ఇప్పుడు టార్గెట్ 250 అవర్స్ 1 మంత్లో ఎలా ఫినిష్ చేయాలి, ఇది మన యొక్క మెయిన్ టార్గెట్ అనమాట. దీన్ని అచీవ్ చేస్తే మనం పర్ మంత్ మనకి ఎన్ని మంత్స్ అవైలబుల్ ఉంటుందో టైము, దాన్ని మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. దీన్ని నేను ఎలా డివైడ్ చేశానంటే టోటల్గా 3 స్లాట్స్గా డివైడ్ చేశాను. స్లాట్ 1 అండ్ స్లాట్ 2, స్లాట్ 3, టోటల్గా 3 స్లాట్స్ని డివైడ్ చేశాను అనమాట. మనకి టీఎస్పీఎస్సి ఎగ్జామ్లో నేను గ్రూప్ 2 ఎగ్జామ్ని మాత్రమే ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. మీరు ఏదైనా వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతే ఇలాగే మనం డివైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పేపర్ గ్రూప్ 2లో మనకి ఎన్ని పేపర్స్ ఉంటాయి? టోటల్ 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, 2, 3 అండ్ 4 పేపర్స్ ఉంటాయి అన్నమాట. ఈ 4 పేపర్స్ని మనం ఈ స్లాట్స్లో ఎలా అడ్జస్ట్ చేసి మనం మన యొక్క సిలబస్ని ఫినిష్ చేయాలి, ఒకవేళ ఆల్రెడీ ఫినిష్ అయ్యి ఉంటే దాన్ని ఏ విధంగా రివైజ్ చేయాలి అనేది మెయిన్ పాయింట్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, నేను దీన్ని ఎలా డివైడ్ చేశానంటే స్లాట్ 1కి నేను 4 అవర్స్ అలాట్ చేశాను పర్ డే. స్లాట్ 2కి 4 అవర్స్ అలాట్ చేశాను. స్లాట్ 3కి 2 అవర్స్ అలాట్ చేశాను పర్ డే. ఓకే, ఈ స్లాట్ 1 అనేది మనకి ఎప్పుడైనా సరే 1 PM లోపే అయిపోవాలి. స్లాట్ 2 అనేది 2 to మనం 6 PM అనుకోవచ్చు. ఇది అనేది ఆఫ్టర్, అంటే నైట్ టైంలో మనకి ఏ టైంలో అయినా ఒక 2 అవర్స్ దొరికితే 7 to 9 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇది 1 PM లోపు అంటే మనం 8కి స్టార్ట్ చేసిన 9కి స్టార్ట్ చేసినా మనకి 1 PMకి 4 అవర్స్ ఫినిష్ అవుతుంది. 2 to 6కి 4 అవర్స్ ఫినిష్ అవుతుంది. 7 to 9కి 2 అవర్స్ ఫినిష్ అవుతుంది. మీరు దీన్ని బట్టి మీ యొక్క టైంని అవైలబిలిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ యొక్క టైమింగ్స్ అనేది. కానీ ఒక స్లాట్ ఒకసారి కూర్చున్నామంటే డెఫినెట్గా 4 అవర్స్ అనేది దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్గా కూర్చోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. నెక్స్ట్, ఇప్పుడు అయితే ఈ పేపర్స్ ఏదైతే నేను చెప్పానో ఆ పేపర్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ వీటిని ఈ స్లాట్స్లో ఏ విధంగా అడ్జస్ట్ చేయాలో. ఓకే, ఇక్కడ చూద్దాం మనం. నేను ఎగ్జాంపుల్గా ఏం చేస్తున్నానంటే స్లాట్ 1 ఫస్ట్ నేను పేపర్ 3 అండ్ పేపర్ 4 అనేది ఫినిష్ చేద్దామని అనుకుంటున్నాను. మార్నింగ్ అవర్స్ కదా, కొంచెం ఫ్రెష్ మైండ్ ఉంటుంది కాబట్టి నేను పేపర్ 3 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. పేపర్ 3 మార్నింగ్, దట్ ఈజ్ అప్ టు 1 PM వరకు. ఆ తర్వాత మధ్యాహ్నం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క కొంచెం మనకి ఇంట్రెస్టెడ్ ఏదైతే సబ్జెక్ట్స్ ఉంటుందో అది మనం పేపర్ 4లోగా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను పేపర్ 3 అండ్ పేపర్ 4 తీసుకుంటున్నాను కాబట్టి మార్నింగ్ అవర్స్లో పేపర్ 3 చదువుతున్నాను నేను. పేపర్ 4 వచ్చేసి ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ అవర్స్లో 2 to 6 టైమ్స్లో. ఓకే, ఈ 2 అవర్స్ అనేది కంప్లీట్గా మనం కరెంట్ అఫైర్స్ని ఫోకస్ చేయాలి. ఈ 2 అవర్స్లో ఓన్లీ కరెంట్ అఫైర్స్ మాత్రమే చదవాలి. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇలాగా మనం ఎన్ని డేస్ చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే పర్ డే మనకి ఇక్కడ ఏమవుతుంది, మనం ఇప్పుడు ఏం చేసామంటే స్లాట్ వైజ్ డివైడ్ చేసి ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్క స్లాట్ అలాట్ చేసాము. ఒక్కొక్క స్లాట్కి ఒక్కొక్క టైం ఇచ్చాము. ఓకే, ఈ విధంగా టోటల్ మనకి 10 అవర్స్ పర్ డే కవర్ అవుతుంది. 10 అవర్స్ పర్ డే. ఇప్పుడు మనం ఇది వీక్లీ ప్లాన్ చేసుకుంటే వీక్లీ చేయాలంటే ఏమవుతుంది, ఇప్పుడు 10 అవర్స్ ఇంటూ 7 10 అవర్స్ ఇంటూ 7 వేసుకుంటే 7 డేస్ వేసుకుంటే ఇక్కడ మనకి ఈజీగా 70 అవర్స్ పర్
వీక్ అవుతుంది. కానీ ఇప్పుడు మన యొక్క స్ట్రాటజీ ఏంటంటే 70 అవర్స్ అనేది తీసుకోం. మనం తీసుకునేది ఎంత అంటే కేవలం 60 అవర్స్ మాత్రమే తీసుకుంటాం అనమాట. అంటే డైలీ మనకు 10 అవర్స్ కంటిన్యూగా చదవాలంటే మనకు చాలా అంటే వర్క్స్ అయితే ఉంటాయి, చిన్న చిన్న పనులు, ఏదో ఒక రకంగా మనకి ఆ డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. దాన్ని మనం ఏం చేస్తున్నానంటే నేను ఒక 1 డే తీసేస్తున్నాను. అంటే 6 డేస్కి మాత్రమే ప్లాన్ చేస్తున్నాను. 6 డేస్కి డైలీ 10 అవర్స్ చదివినా సరే 60 అవర్స్ అవుతుంది. 6 డేస్ అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నా? మండేకి స్టార్ట్ చేస్తున్నా. మండే నుంచి సాటర్డే వరకు చదువుతున్నా. ఈ మండే నుంచి సాటర్డే వరకు నాకు డైలీ 10 అవర్స్ చొప్పున 60 అవర్స్ అనేది ఫినిష్ చేయాలి. ఒకవేళ ఏదైనా ఒక కారణాల వల్ల ఫినిష్ చేయలేకపోతే మనం ఏం చేయాలా? సండే రోజు ఆ రిమైనింగ్ ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను మండే నుంచి సాటర్డే వరకు 50 అవర్స్ మాత్రమే కవర్ చేసిన. దాన్ని నాకు యాక్చువల్గా నా టార్గెట్ ఎంత? 60 అవర్స్ పర్ వీక్ కావాలి. 60 అవర్స్ పర్ వీక్ కావాలి. దీన్ని నేను క్లియర్ చేయడానికి నేనేం చేస్తున్నానంటే సండే రోజు, కానీ నేను యాక్చువల్గా 60 అవర్స్ పర్ వీక్ కదా, నేను పర్ వీక్ ఇక్కడ అంటే ఈ 6 డేస్లో మండే టు సాటర్డే రోజు 50 అవర్స్ మాత్రమే చేసిన. ఈ 10 అవర్స్ని ఎక్కడ కవర్ చేయాలా? ఈ సండే రోజు మాత్రమే ఆ యొక్క 10 అవర్స్ని కవర్ చేయాలి. అంటే ఏదైనా ఒక బ్యాలెన్స్ ఆ వీక్లో కనుక ఉంటే కనుక బ్యాలెన్స్ ఓవర్ దాన్ని సండే రోజు కవర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ 60 అవర్స్ మనం ఫుల్ ఫ్లెడ్జ్గా ఇచ్చాం. ఆ సండే రోజు ఏం చేయాలంటే మండే నుంచి సాటర్డే వరకు ఏదైతే చదువుకున్నామో ఆ చదువుకున్నదంతా ఇక్కడ రివైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీకు వీలైతే ఒక మాక్ టెస్ట్ రాసుకోండి. మాక్ టెస్ట్ రాసి మనం ఎంతవరకు చదువుతున్నాం, ఏదవుతుంది అనేది మనం చూసుకోవచ్చు. ఇప్పుడు సండే రోజు అంటే పర్ డే మనకి ఎన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతున్నాయి? పేపర్ 3 కవర్ అంటే ఒక పేపరు స్లాట్ 1లో, స్లాట్ 2లో ఇంకో పేపర్, అంటే 2 పేపర్స్ కవర్ అవుతున్నాయి అన్నమాట పర్ వీక్. ఈ 2 పేపర్స్ కవర్ అవ్వడం వల్ల ఈ మాక్ టెస్ట్ ఎలా రాస్తాం? మార్నింగ్ 10 AM నుంచి ఏదైతే మనకి ఎగ్జామ్ షెడ్యూల్ టైం ఉందో ఆ విధంగానే రాయాలన్నమాట. మార్నింగ్ 10కి ఒకటి అండ్ మధ్యాహ్నం 2 PMకి ఇంకొకటి. సో ఇట్లాగా దాన్ని మనం రివైజ్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇదొకటి. అయితే మనం ఇప్పుడు వీక్లీ 60 డేస్ అనేది అనుకున్నాం. వీక్లీ 60 డేస్ అయితే మనకి మంత్లీ ఎంత వస్తుంది? ఒక 240 అవర్స్ అయితే కవర్ అవుతుంది మనకి. వీక్లీ 60 డేస్ అంటే మంత్లీ మనకి 240 అవర్స్ కవర్ అవుతుంది. నేనేం చేస్తున్నానంటే 240 అవర్స్ కవర్ అవుతుంది కరెక్టే. వీక్లీ 60 డేస్ చొప్పున 240 అవర్స్ కవర్ అవుతుంది. కానీ నేను ఒక 10 అవర్స్ని ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే 250 అవర్స్ టార్గెట్ రీచ్ అవ్వాలంటే డెఫినెట్గా ఈ 10 అవర్స్ మనం డైలీ అంటే ఏదో ఒక రకంగా అయితే 10 అవర్స్, ఈ 250 అవర్స్ అయితే ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అయింది కాబట్టి నేను ఇది డిజైన్ చేసి చెప్తున్నాను మీకు. కాబట్టి మనం డైలీ ఒక 10 అవర్స్ అనేది ప్లాన్ చేసుకొని ఈ యొక్క 1 మంత్లో 250 అవర్స్ మనకి ఎగ్జామ్కి ఒక 2 అవర్స్ టైం, 2 మంత్స్ టైం ఉంది అంటే ఆ 2 మంత్స్ని మల్టిప్లై చేయండి. అంటే 1 మంత్కి 250 అవర్స్ అంటే 2 మంత్స్కి మనకి 500 అవర్స్ అనేది కవర్ అవుతుంది, ఈజీ కవర్ అవుతుంది. ఓకే, ఇది స్ట్రాటజీ. ఓకే, దీన్ని మనం ప్రాపర్గా ఏ విధంగా రికార్డ్ చేస్తాం? మరి ఇది ఎన్ని అవర్స్ ఎలాగనేది రికార్డ్ చేస్తామంటే ఒక రికార్డ్ బుక్ తీసుకోండి. ఆ రికార్డ్ బుక్లో ఈ విధంగా ఒక టేబుల్ని రెడీ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ హెడ్లైన్ ఏంటంటే ఫస్ట్ డేట్ రాసుకోవాలా. మనం అనుకున్న విధంగా స్లాట్ 1 దానికి కేటాయించిన టైము, స్లాట్ 2 దానికి కేటాయించిన టైము, స్లాట్ 3 దానికి కేటాయించిన టైము, ఓవరాల్గా మీ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి, రీమార్క్స్ ఏంటి. ఓకే, ఇది మెయిన్ అనమాట. ఈ టేబుల్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టుగానే మండేకి స్టార్ట్ చేస్తున్నాను, నేను సాటర్డే వరకే ఫినిష్ చేస్తున్నాను. ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో అది సండే రోజు మాత్రమే కవర్ చేస్తున్నాను, ఇంతకుముందు అనుకున్నట్టే. కానీ ఇక్కడ రికార్డ్ ఎలా చేయాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 4 అనేది మార్నింగ్, మనం ఏమనుకున్నాం, పేపర్ 3 అనేది మార్నింగ్ సెషన్ అనుకున్నాం. ఇక్కడ P3 పేపర్ 3 ఏ యూనిట్ 1 అని రాసుకోవాలి. వీలైతే మీకు దీనికి కొంచెం స్పేస్ ఎక్కువ ఇచ్చేసి అక్కడ టాపిక్ నేమే మెన్షన్ చేస్తే బెటర్. ఓకే, దానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 అవర్స్ కేటాయించిన, 9కి స్టార్ట్ చేసిన 1కి క్లోజ్ అయింది. అది నేను 4 అవర్స్ ఫినిష్ చేసినట్టుగా ఇక్కడ రాసుకోవాలి. ఒకవేళ సెకండ్ స్లాట్ వచ్చేసి మనకు పేపర్ 4 అనుకున్నాం కదా, ఇక్కడ పేపర్ 4 ఆ యొక్క యూనిట్ నేమ్ రాసుకుంటే ఇంకా బెటర్ అనమాట. అంటే ఏం చదువుతున్నారో క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ టైం వచ్చేసి మనకి ఇక్కడ 4 అవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూడా 4 అవర్స్ చదివించిన. ఓకే, నా యొక్క టార్గెట్ రీచ్ అవుతుంది. ఎందుకంటే డెఫినెట్గా రీచ్ అవుతుంది. ఫస్ట్ డే కదా, 100% మనం ఫాలో అవుతాం అనమాట ఫస్ట్ డే కాబట్టి. నెక్స్ట్ స్లాట్ 3లో 7 నుంచి 9 PM వరకు నేను అనుకుంటున్నా. ఇక్కడ ఏం చేయాలి, నేను కరెంట్ అఫైర్స్ మాత్రం చదువుకోవాలి. కరెంట్ అఫైర్స్లో ఆ 2 అవర్స్ మాత్రమే కేటాయిస్తున్నాను. రీజన్ ఏంటి, నేను ఎగ్జాక్ట్గా 8 అవర్స్ స్లీపింగ్ అవర్ ఉండాలి, 8 to 10 అవర్స్ ఉండాలి, రిమైనింగ్ ఫ్యామిలీ టైం ఉండాలి. కాబట్టి నేను ఎలా డిజైన్ చేస్తానంటే మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్
9 PM వరకు మాత్రమే డిజైన్ చేస్తాను. ఈ 12 అవర్స్లో టోటల్ 12 అవర్స్లో నాకు కావాల్సింది ఎంత 10 అవర్స్ కావాలి. అంటే 2 అవర్స్ వేరే పనులకు వెళ్ళిపోయినా సరే 10 అవర్స్ మాత్రం నేను డెడికేటెడ్గా క్వాలిటేటివ్గా చదవాలి. అది నా టార్గెట్. ఇక్కడ నేను కూడా 2 అవర్స్ ఫినిష్ చేసిన. ఈ 2 అవర్స్ ఫినిష్ చేయడంతో నా యొక్క టార్గెట్ రీచ్ అయినట్టే కదా. 4+4+2 నా యొక్క టార్గెట్ 10 అవర్స్ ఫినిష్ అయింది. నెక్స్ట్ డే వెళ్ళాను. నెక్స్ట్ డే ఏం చేశాను, సెకండ్ డే కదా కొంచెం బెటర్గానే ఉంటుందన్నమాట. సేమ్ పేపర్ 3నే యూనిట్ 1 ఇక్కడ అయిపోయింది కదా. నెక్స్ట్ యూనిట్ 2 ఇక్కడ నేమ్ రాయడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను ఆ రోజు ఏం చేశానంటే కొంచెం హెల్త్ కండిషన్ ఏదో రకంగా ఒక 3 అవర్సే చదివాను అనుకోండి. దాన్ని అక్కడికి వదిలేసేయండి. నెక్స్ట్ పేపర్ 4 వచ్చేసి ఇక టాపిక్ నేమ్ రాయండి సేమ్ యాజ్ యూజువల్. ఇక్కడ కూడా నేను ఒక 3 అవర్స్ మాత్రమే చదవగలిగిన. కరెంట్ అఫైర్స్ సేమ్ థర్డ్ స్లాట్లో ఇక్కడ నేను 2 అవర్స్ ఎగ్జాక్ట్గా ఫినిష్ చేయగలిగిన. ఇప్పుడు ఎంత వస్తుంది, 3+3 6+2 8 అవర్స్ మాత్రమే కవర్ అవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ డే ఏమో 10 అవర్స్ కవర్ అయింది. డ్యూ టు సమ్ డిస్టర్బెన్స్ వల్ల మనకి ఇక్కడ 2 అవర్స్ అనేది తక్కువ చదవగలిగిన. ఓకే, నెక్స్ట్ వెనస్డే ఏం చేస్తున్నానంటే నేను వెనస్డే రోజు సేమ్ పేపర్ 3నే అగైన్ యూనిట్ 3 అనుకుందాం. ఇక్కడ నేను 4 అవర్స్ చదివిన. సేమ్ పేపర్ 4 ఇక్కడ సంథింగ్ యూనిట్, ఇక్కడ నేను కూడా 4 అవర్స్ చదివిన. కరెంట్ అఫైర్స్ ఒక 3 అవర్స్ ఎక్స్ట్రా, అంటే ఒక 1 అవర్ ఎక్స్ట్రా చదవగలిగిన. ఎందుకంటే నైట్ టైంలో కొంచెం టైం దొరికింది నాకు, 3 అవర్స్ ఎక్స్ట్రా చదవగలిగిన. ఇక్కడ ఎన్ని అవర్స్ అవుతుంది మనకి, ఇక్కడ 11 అవర్స్ అవుతుంది. ఓకే, 11 అవర్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగే మనం అన్నీ రికార్డ్ చేసుకుంటూ ప్రతి డేని రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం ఏ సబ్జెక్ట్ చదువుతున్నామో, ఎన్ని అవర్స్ కేటాయిస్తున్నాము, అండ్ స్లాట్ 2లో ఏ పేపర్ చదువుతున్నామో, ఎన్ని అవర్స్ కేటాయిస్తున్నాము, స్లాట్ 3కి ఎలా చదువుతున్నాము. ఓకే, ఇదంతా మనకి టోటల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా మొత్తం కలిపి టిల్ సండే వరకు ఇక్కడ వరకు మనకి ఎన్ని అవర్స్ కవర్ అయిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 54 అవర్స్ కవర్ అయింది అనుకుందాం. 54 అవర్స్ కవర్ అయింది అంటే సాటర్డే వరకు మనకి 54 అవర్స్ కవర్ అయింది. ఈ 54 కవర్ అయిన తర్వాత రిమైనింగ్ మన టార్గెట్ ఎంత, 60 అవర్స్ టార్గెట్ ఉండాలి పర్ వీక్. 60 అవర్స్ పర్ వీక్ కావాలి మనకి. 60 అవర్స్ పర్ వీక్ కావాలంటే రిమైనింగ్ 6 అవర్స్ ఉంది కదా, ఆ 6 అవర్స్ని మీరు ఎలా మేనేజ్ చేస్తారు అనేది మెయిన్ పాయింట్. ఇక్కడ 6 అవర్స్ని ఎలా మేనేజ్ చేస్తారు. ఈ 6 అవర్స్ని మీరు ఇక్కడ ఫినిష్ చేయగలిగితే మన యొక్క టార్గెట్ ఎంత, 60 అవర్స్ పర్ వీక్ అనేది మనకి ఈజీగా రీచ్ అయిపోతాం. అర్థమవుతుంది కదా. సో ఇక్కడ రివ్యూ ఏం రాస్తామంటే ఇక్కడ ఈ రివ్యూలో మనం ఓవరాల్గా చదివింది ఏంటి, పేపర్ 4లో ఎంత చదివాం, దీని యొక్క పేపర్ 4 ఈ రివ్యూ నేను ఎందుకు రాస్తున్నానంటే మార్నింగ్ సెషన్లో ఏదైనా మనకి డిస్టర్బెన్స్ ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెషన్లో యాక్చువల్గా నాకు కావాల్సిందంతా ఇది 7 డేస్ కదా, ఈ 6 డేస్ కదా, నాకు కావాల్సింది 24 అవర్స్ కావాలి. 24 అవర్స్ కాకుండా నాకు ఒక 20 అవర్స్ ఇక్కడ కవర్ అవుతుంది. కానీ నేను రిమైనింగ్ ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం స్లీపింగ్ అవర్స్ అవి ఇవి చిన్నవి ఉంటాయి కదా, దానివల్ల నాకు ఇక్కడ కూడా ఒక 22 అవర్స్ అట్లా కవర్ అయిందంటే నెక్స్ట్ ఇక్కడ నేను యాజ్ ఇట్ ఈజ్ అంటే 2 అవర్స్ ఈజీగా కేటాయిస్తున్నాను. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మార్నింగ్ సెషన్లో మీకు కావాల్సిన దానికన్నా 4 అవర్స్ తక్కువ చదువుతున్నారు. ఆఫ్టర్నూన్ మీకు కావాల్సిన దానికన్నా 4 అవర్స్ అనేది 2 అవర్స్ అనేది తక్కువ చదువుతున్నారంటే మీ యొక్క టైమింగ్ ఏంటి, 9 AM నుంచి 9 to 1 PM వరకు చదువుతున్నారు. అంటే ఎక్కడ డిస్టర్బెన్స్, ఏ టైంలో డిస్టర్బెన్స్ అవుతుందో మెయిన్గా ఫోకస్ చేయాలండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10కి మీకు 10 నుంచి 11 మధ్యలో డిస్టర్బెన్స్ చాలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో ఏదో కొంచెం మూడీగా ఉండడమో, కాల్స్ రావడమో, లేదంటే ఏదన్నా అదే టైంలో కొంచెం రష్ టైప్లో అట్లాంటివి ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే కనుక ఈ 1 అవర్ని మనం మన యొక్క షెడ్యూల్ నుంచి డిలీట్ చేయాలి. ఎందుకంటే ఈ 1 అవర్ మనకి రెగ్యులర్గా డిస్టర్బ్ చేస్తుంది. ఈ రెగ్యులర్ డిస్టర్బ్ చేసే టైంని మనం డిలీట్ చేసి మన యొక్క టైంని డిఫరెంట్ టైంలో మనం యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, ఇది స్ట్రాటజీ అనమాట. నెక్స్ట్ సేమ్ ఆఫ్టర్నూన్ కూడా అంతే. మీకు ఏదైతే కన్వీనియంట్గా అంటే కంఫర్టబుల్గా ఏదైతే టైమింగ్లో చదువుతారో ఆ టైంని మాత్రమే మీరు మీ యొక్క షెడ్యూల్లో నోట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. లేదంటే ఏమవుతుందంటే డిస్టర్బెన్సెస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ వీక్ వచ్చేసి సక్సెస్ఫుల్గా 60 అవర్స్ ఫినిష్డ్, 60 అవర్స్ అనేది ఫినిష్ చేసిట్టు. సేమ్ మళ్ళీ ఏం చేయాలా, మండే నుంచి అప్పుడు ఏం చేయాలంటే నేను దీనికి ఒక చిన్న స్ట్రాటజీ చెప్తా, ఒకసారి చూడండి. యాక్చువల్లీ ఇది తీసుకున్నా, ఫోకస్ ఏరియా తీసుకున్నా, మళ్ళీ పీపీటీ తీసుకున్నా. ఇక్కడ చూడండి,
ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్ 1, ఈ వీక్ 1 రోజు మీరు 2 పేపర్స్ని ఫిక్స్ చేశారు. 2 పేపర్స్ ఎలా ఫిక్స్ చేశారు? స్లాట్ 1కి ఒక పేపరు, స్లాట్ 2కి ఇంకో పేపర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్లాట్ 1కి 3rd పేపర్ని పిక్ చేసుకున్నా, స్లాట్ 2కి 4th పేపర్ని పిక్ చేసుకున్నా. ఇది వీక్ 1. నెక్స్ట్ వీక్లో మీరు ఏం చేయాలంటే సేమ్ సబ్జెక్ట్స్ని కవర్ చేయకూడదండి. ఓకే, సేమ్ సబ్జెక్ట్ని కవర్ చేస్తే కొంచెం బోరింగ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క మన టార్గెట్ అనేది కొంచెం స్లో అవుతుంది. ఈ 10 hours కాస్త కొంచెం స్లో అవుతుంది, ఈ ప్లాన్ అంతా కొలాప్స్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వీక్లో ఏం చేయాలంటే సెలెక్ట్ రెస్ట్ ఆఫ్ ద 2 subjects అనమాట. ఇప్పుడు 3-4 కదా. నెక్స్ట్ స్లాట్ 1కి ఇది కొంచెం మార్నింగ్ అవర్ సెషన్ కాబట్టి ఏదైతే కొంచెం ఫ్రెష్ మైండ్తో ఉంటాం కాబట్టి కొంచెం టఫ్ సబ్జెక్ట్ ఇవ్వండి. అంటే పేపర్ 1 అనేది పిక్ చేసుకోండి. స్లాట్ 2 వచ్చేసి మనం పేపర్ 2 అనేది ఫిక్స్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మనం వీక్లీ చేంజ్ చేయాలన్నమాట. అగైన్ వీక్ 3కి సేమ్ ఇది స్ట్రాటజీ, వీక్ 4కి ఈ స్ట్రాటజీ. అంటే మనం 1 monthలో ఏం చేస్తున్నాము? ఆల్ సబ్జెక్ట్స్ అనేది కవర్ చేస్తున్నాం. ఓకే, ఆల్ సబ్జెక్ట్స్ విత్ ఆల్ పేపర్స్. అట్లీస్ట్ ఈ వీక్ 1లో మనం అట్లీస్ట్ ఒక 25% అయినా కవర్ చేయాలి. ఈ వీక్ 2లో 25% కవర్ చేయాలి, వీక్ 3లో 25%, వీక్ 4లో 25%. దీనివల్ల ఏమవుతుందంటే ఈ అట్లీస్ట్ ఒక 50% అనేది మనకి సిలబస్ అనేది ఫినిష్ అవుతుంది. 50% సిలబస్ అనేది రివైజ్ అవుతుంది పర్ మంత్ ఆల్ 4 పేపర్స్. మీరు 100% చేయడానికి అయితే ట్రై చేయొద్దు, ఎందుకంటే అది ఇంపాసిబుల్ అనమాట. సిలబస్ చాలా హ్యూజ్ ఉంటుంది కాబట్టి మనకు కావాల్సింది ఎంత, ఏదైతే పాసిబుల్ అవుతుందో అది మాత్రమే డిస్కస్ చేద్దాము. 25% మాత్రమే కవర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 25% ఎలా ఫిక్స్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 units ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 8 units ఉన్నాయి. మీరు అప్పుడు ఏం చేయాలా? దీనికి 25% ప్లాన్ చేసుకోవాలి. అంటే వీక్ 1లో ఏం చేయాలా? 2 units చదవడానికి ట్రై చేయాలి. వీక్ 1లో 2 units. అగైన్ వీక్ 3లో ఏమవుతుంది? 2 units అవుతాయి. వీక్ 3లో 2 units అవుతాయి. అంటే మనం అట్లీస్ట్ ఒకవేళ ఆల్రెడీ చదివిన వాళ్ళు అయితే ఇక్కడ మనం 4 units, ఇక్కడ 4 units, అంటే ఆల్రెడీ చదివిన వాళ్ళకి 50% వేసుకోవచ్చండి. ఓకే, ఫ్రెష్గా చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 25%, అంటే మీ క్యాపబిలిటీని బట్టి మీరు ఎంతవరకు చేయగలుగుతారు ఏంటనేది చూసుకొని మీరు అది ఒకటి చూసుకోండి. ఓకే, అగైన్ వీక్ 3లో కూడా సేమ్ అలాగే అగైన్ 4 subjects, 4 units, ఇక్కడ కూడా 4 units. అంటే ఈ విధంగా పర్ మంత్ ఎవ్రీ మంత్ మనం ఆల్ 4 subjectsని మాత్రం కవర్ చేస్తున్నాం, ఆల్ 4 పేపర్స్ని కవర్ చేస్తున్నాం. అంటే ఒకవేళ చదివినా సరే 50% అయితే మనం రెడీ ఉంటాం కదా. అట్లీస్ట్ ఎగ్జామ్ రేపటికి అంటే మనం నెక్స్ట్ మంత్ ఒక 1 monthలో ఉంది అంటే అట్లీస్ట్ 50% అయినా రెడీ ఉంటాం. ఒకవేళ 25% చదివిన వాళ్ళు అయితే ఆల్రెడీ రివిజన్ ఒక 10 to 15 times అయిన వాళ్ళు ఈజీగా మీరు 50% లాగా డివైడ్ చేయండి. 1 monthలో ఆల్ 4 subjects ఫినిష్ చేసేలాగా ప్లాన్ చేసుకోండి. 50% అంటే ఎంత? ఈ 8 units ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5 units మాత్రమే ఉన్నాయి పర్ పేపర్కి కదా. అంటే ఒక సబ్జెక్ట్కి 5 units ఉన్నాయి. అంటే ఒక పేపర్కి 3 subjects, ఒక పేపర్కి 3 subsections ఉన్నాయి కదా. ఒక సెక్షన్ 1 weekలో 1.5 sections అనుకోవచ్చు, ఇక్కడ 1.5 sections అనుకోవచ్చు. పేపర్ వీక్ 1కి 1.5 sections, వీక్ 2కి 1.5 sections అనుకోవచ్చు. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ వీక్లీ మీరు ఎంతవరకు క్యాపబిలిటీ ఉందో, 25% ఉందా, 50% ఉందా, 75% ఉందా, పోనీ 100, ఈ 1 weekలో మొత్తం కవర్ చేస్తారా? 1 weekలో అంటే మొత్తం కవర్ అవ్వదండి. 24 hours మనకి కావాల్సింది 24 hours ఇక్కడ. అంటే ఒక స్లాట్కి మనకి ఎంత తీసుకుంటున్నాము? 4 hours మాత్రమే తీసుకుంటున్నాం. ఆ 4 hours మాత్రమే ఒక పేపర్కి అలాట్ చేస్తున్నాం, అంతేగాని మొత్తం 8 hours 10 hours మొత్తం కాదు కదా. కాబట్టి మీరు ఈజీగా 50% అయితే టార్గెట్ వేసుకోండి. ఆల్రెడీ రివిజన్ అయిన వాళ్ళు. కొత్త వాళ్ళు అయితే 30+ అయితే రావడానికి ట్రై చేయండి. 30+ అయితే ఉండాలి. దానివల్ల మనకి ఏమవుతుందంటే అట్లీస్ట్ 75% అయితే మనకి ఈజీగా క్రాస్ అవుతాం ఈ పర్ మంత్. అంటే 1 monthలో 75% క్రాస్ అవుతాం ఈజీగా. ఈ విధంగా మనం ఏం చేయాలా? డైలీ టార్గెట్ రీచ్ అవుతున్నామా, ఏ స్లాట్ ఫిక్స్ చేసామో ఇదంతా రికార్డ్ చేసుకోవాలా. ఈజీ అంటే మనం ఏదో ఇక్కడ 9కి స్టార్ట్ చేసాము 1కి ఫినిష్ చేసాము అన్నట్టు కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రికార్డ్ అనేది మనం చూపించాలి ఇక్కడ. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా చదవాలి అయితే ఈ 10 hours per day చదువుతున్నాం, మనం టైం ఫిక్స్ చేసాము, సబ్జెక్ట్స్ అలాట్ చేసుకున్నాము, బాగానే ఉంది. అయితే ఇక్కడ మనం ఏం చేయాలా? ఎన్ని పేపర్స్ చదవాలి? అంటే ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే స్లో రీడర్స్ ఉంటారు, స్పీడ్ రీడర్స్ ఉంటారు. ఇప్పుడు స్లో రీడర్స్ ఏం చేస్తాడంటే వాడు 4 hours ఒక స్లాట్లో 4 hours వాడు అట్లీస్ట్ ఒక 20 pages చదువుతున్నాడు అనుకుందాం.
20 పేజెస్ చదువుతున్నారు. 4 అవర్స్లో 20 పేజెస్ అంటే పర్ అవర్కి మనకి జస్ట్ ఒక 5 పేజెస్ మాత్రమే చదువుతున్నాడు. పర్ అవర్కి 5 పేజెస్ చదువుతున్నాడు. అదే ఫాస్ట్ రీడర్ ఏం చేస్తాడంటే అదే 4 అవర్స్ టైంలో అతను ఏం చేస్తాడు, అట్లీస్ట్ ఒక 50 పేపర్స్ అయినా చదవడానికి ట్రై చేస్తాడు. 50 పేజెస్ చదివితే అతనికి ఎంత వస్తుంది, మనకి అట్లీస్ట్ ఒక యావరేజ్ ఒక 10 అవర్స్ పర్ పేజ్ 1 అవర్ అనేది 10 పేజెస్ పర్ 1 అవర్ అనేది మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేనేం చెప్తున్నానంటే యావరేజ్గా తీసుకుంటే 10 పేజెస్ పర్ 1 అవర్కి ప్లాన్ చేసుకోండి. 10 పేజెస్ పర్ 1 అవర్ అంటే మన యొక్క స్లాట్ ఫినిష్ అయ్యేంత వరకు 50 పేజెస్ అనేది ఫినిష్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఈజీగా గుర్తుపెట్టుకునేది ఏంటంటే మనం సింపుల్గా ఈ స్లాట్లో ఎన్ని పేజెస్ అయిపోవాలా, 50 పేజెస్ అయిపోవాలి. ఇది స్లాట్లో 50 పేజెస్. ఇట్లాగా మీరు చూసుకుంటే ఎన్ని పేజెస్ ఉంటాయి మొత్తం, 6 డేస్ అనుకోండి, 6 డేసే అనుకోండి. 6 డేస్కి 50 పేజెస్ అయిపోతే ఆల్మోస్ట్ 300 పేజెస్ బుక్ అనేది 1 వీక్లో అయిపోతుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. ఓకే, 1 వీక్లో 300 పేజెస్ బుక్ అయిపోతుంది. 300 పేజెస్ అంటే ఒక సబ్జెక్ట్ ఫినిష్ చేయొచ్చు. టోటల్ 3 సబ్సెక్షన్స్లో ఒక సెక్షన్ మొత్తం క్లియర్ చేయొచ్చు. ఓకే, ఇదొకటి ప్లాన్ చేసుకోండి ఈ 4 అవర్స్లో. అండ్ కమింగ్ టు కరెంట్ అఫైర్స్ అనమాట, ఇది స్లాట్ 2 కూడా సేమ్ స్ట్రాటజీ. అవర్లీ బేస్ అంటే పేపర్ టార్గెటే ఉండాలా, ఎందుకంటే మనకి క్వాలిటీ విత్ క్వాంటిటీ కూడా కావాలి కాబట్టి, ఎందుకంటే టైం కూడా లేదు. ఇప్పుడు ఈ 2 అవర్స్ టైంలో మనం కరెంట్ అఫైర్స్ ఫినిష్ చేయడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ ఎన్ని మంత్స్ నుంచి తీసుకోవాలి, ఇప్పుడు డిసెంబర్ ఉంది, నవంబర్ ఉంది, అక్టోబర్, అంటే నేనేమంటున్నానంటే లాస్ట్ 10 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లాస్ట్ 10 మంత్స్ అందులో ఈ లాస్ట్ రీసెంట్ 3 మంత్స్ అనేది ఎక్కువ ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి 3 స్టార్స్ వేస్తున్నాను. నెక్స్ట్ దీనికి ముందు 3 మంత్స్ ఏదైతే ఉంటుందో ఆ 3 మంత్స్ని 2 స్టార్స్ వేస్తున్నాను. ఆ నెక్స్ట్ 3 మంత్స్ 1 స్టార్ మాత్రమే వేస్తున్నాం. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఎక్కువ ఫోకస్ చేయాల్సిన ఏరియా ఇక్కడ అనమాట. ఇక్కడ ఒక 3 టైమ్స్ రివైజ్ అవుతే దీన్ని ఒక 2 టైమ్స్ రివైజ్ చేయాలి. అండ్ ఇక్కడ 1 స్టార్ అంటే వన్ టైం రివైజ్ చేయాలన్నమాట. ఇది స్ట్రాటజీ. ఒక 10 మంత్స్ స్ట్రాటజీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ తీసుకొని అది మనం ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ చదవాలన్నమాట. అంటే రివర్స్లో చదివితే ఏమవుతుందంటే రీసెంట్వి మనకి మళ్ళీ 3 టైమ్స్ రివిజన్ టైంలో ఈజీగా గుర్తుంటాయి. అయితే దీన్ని ఎలా చదవాలి, ఫర్ ఎగ్జాంపుల్ షైన్ ఇండియా మ్యాగజైన్ తీసుకున్నారు. షైన్ ఇండియా మ్యాగజైన్ టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ వచ్చేసి 90 పేజెస్ ఉంటుంది. ఈ 90 పేజెస్ని మీరు ఎన్ని డేస్ తీసుకోవాలి, యాక్చువల్గా 10 మంత్స్కి ప్లాన్ వేసుకున్నాం. 10 మంత్స్కి అంటే 10 × 90 900 అవుతుంది. ఇది 1 మంత్లో ఫినిష్ చేయాలి. బై 30 చేసుకోండి. అంటే పర్ డే మీరు అట్లీస్ట్ ఒక 30 పేజెస్ అయినా చదవడానికి ట్రై చేయండి. ఇది అవ్వకపోతే 2 అవర్స్లో 30 పేజెస్ ఎలా అవుతుందో అవ్వకపోతే జస్ట్ ఒక 20 పేజెస్ అన్నా ట్రై చేయండి, 20 to 25 పేజెస్. అప్పుడు మీకు 10 అవర్స్ ఈ 10 మంత్స్ కరెంట్ అఫైర్స్ అంతా 1 మంత్లో ఫినిష్ అయిపోతుంది. 1 మంత్లో 10 మంత్స్ అంతా కరెంట్ అఫైర్స్ అంతా 1 మంత్లో ఫినిష్ అయిపోతుంది. అట్లాగా ఒక 2 అవర్స్ టైం, మనకి 2 మంత్స్ టైం ఉంటే ఈ 10 మంత్స్ యొక్క కరెంట్ అఫైర్స్ మనం అట్లీస్ట్ ఒక 2 టైమ్స్ అన్నా రివైజ్ చేస్తాం. ఇప్పుడు సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగా 3 స్టార్స్ 3 టైమ్స్ రివిజను, 2 స్టార్స్ 2 టైమ్ రివిజను, 1 స్టార్ 1 టైమ్ రివిజన్. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఎలా చేస్తారో అలాగా. అంటే పర్ డే మీరు 20 నుంచి 25 పేజెస్ చదవడానికి ట్రై చేయండి. ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయం. ఈ విధంగా అట్లీస్ట్ ఒక 1 మంత్ అయితే మీరు స్ట్రాటజీ రెడీ చేసుకోండి. ఫస్ట్ అయితే ఇలాగ ఒక రికార్డ్ తీసుకొని ఇలాంటి టేబుల్ ఒకటి డ్రా చేసుకొని మనం ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఈ విధంగా చేస్తే మనకి ఏమవుతుందంటే ఫస్ట్ మనం డే వైజ్ చదువుతున్నాము, ఇది ఫినిష్ అవుతుంది. ఆటోమేటిక్గా మనకి డే ఫినిష్ చేస్తే మనం వీక్ కూడా ఫినిష్ అయినట్టు. ఈ వీక్స్ అన్నీ కలిస్తే మనం డెఫినెట్గా మంత్ కూడా ఫినిష్ అయినట్టు. ఈ విధంగా మన యొక్క టార్గెట్ని ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఈ 250 అవర్స్ అనేది పర్ మంత్ చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, మీరు ఏదైతే 4 అవర్స్ మాత్రం స్లాట్ ఒకసారి ఫిక్స్ చేస్తే ఆ 4 అవర్స్ వితౌట్ డిస్టర్బెన్స్, ఎలాంటి డిస్టర్బెన్స్ లేనప్పుడు మాత్రమే ఈ 4 అవర్స్ని ఫిక్స్ చేసుకోండి. ఓకే, 4 అవర్స్ నెక్స్ట్ 4 అవర్స్ ప్లస్ 2 అవర్స్. నేనేమంటున్నానంటే ఈ 4 అవర్స్ అనేది మధ్యాహ్నం లోపే అయిపోతే మనకి ఈజీగా నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఈ 4 అవర్స్, నైట్ ఒక 2 అవర్స్ సరిపోతుందండి. దీనికి మించి ఎక్కువ ఏం అవసరం లేదు. ఓకే, ఇది స్ట్రాటజీ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.